అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మా ఇంట్లో ఎంత సాంబార్ కాసానో చూపిస్తానండి. ఇలానండి సాంబార్ చేశారు కదా. సాంబార్ రెసిపీ మా అమ్మమ్మ చేస్తుంది, చాలా రుచిగా ఉంటది. ఇది మా అమ్మమ్మే చేసింది. పోపు అయితే వేసేసాను. మా అమ్మమ్మ కన్నా నా పాత్ర ఎక్కువగా ఉంది. ఇందులో పసుపు, ఉప్పు, కారం అన్నీ నేనే వేసాను. మా అమ్మమ్మ డైరెక్షన్ చెప్పింది. సాంబార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది మా అమ్మమ్మ. కొద్దిగా శనగపిండి కూడా వేసింది. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. మీకు ఎప్పుడైనా పల్చగా ఉన్నట్టు అనిపిస్తే కనుక సాంబారు అందులో కొద్దిగా శనగపిండి వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పైగా మనకు చిక్కదనం కూడా వచ్చేస్తుంది. చూసారు కదా సాంబార్ ఎలా ఉందో. చూస్తాను చూడండి టేస్ట్ అయితే. నేను 20 టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉందండి. మా అమ్మమ్మ సాంబార్ కాసింది అంటే దాని టేస్ట్ అదిరిపోవాలంటే. చూసారు కదా అక్కడ కూర్చుంది. ఇదండి ఇవాళ వీడియో. చూసారు కదా సాంబార్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.